తమిళ తిరువెంపావై 13వ పాసురం. திருச்சிற்றம்பலம். பைங்குவலை கார்மலரால் செங்கமல பைம்போதால் அங்கம் குருகினத்தால் பின்னும் மரவத்தால் தங்கள் மலம் கழுவ வார் வந்து சார்த்தலினால் எங்கள் பீராட்டியும் எங்கோணம் போன்றிசைந்த பொங்க மடுவில் புகப்பாய்ந்து பாய்ந்துனம் சங்க சிலம்பு கலந்தார்ப்ப கொங்கைக்கல் பொங்க கூடையும் புனல் பொங்க பங்கைய பூம்புனல் பாய்ந்தாடேலோ రెంబావాయ్. తెలుగు తిరువెంపావై 13వ పాసురం. విరబూసిన సరసిజము నునులేత అరుణ జలజము విహంగాల విహారయాత్ర వీనులకు విందుగనుండు తరణిలో తరుణిలు చేతుల చేమోడ్పులు ఆది దంపతులు భవ దుఃఖములు బాపగా పొంగే జరిలో పొంగే ఉత్సాహములు కంకణాల పలకరింపులు గొలుసుల గుసగుసలు హృదయము ఊర్ధ్వంగా అతి ఊర్ధ్వంగా వగు ఇప్పుల పదమున స్నానమాడరావమ్మ. 13వ పాసురం భావం. ఈ పాసురంలో పుణ్యతీర్థంలో స్నానమాచరిస్తున్న శివదాసులను గురించి అలాగే ఆ కొలను యొక్క అందాలను గురించి వర్ణించడం జరిగింది. ఆ కొలనులో ఊదారంగు సరసిజములు అంటే తామరలు, అలాగే అప్పుడే వికసించి ఉన్న ఎర్రని తామర పువ్వులు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయట. అలాగే పక్షులు చేస్తున్న విహారయాత్ర కిలకిల ధ్వనులు వీనులకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయట. తరణిలో తరుణిలు అంటే నదిలో అమ్మాయిలు, చేతుల చేమోడ్పులు అనగా చేతులతో వారు చేస్తున్న నమస్కారములు అన్నీ ఆ ఆది దంపతులకే చెందుతాయట. ఆ ఊదారంగు ఎరుపు రంగు కలిసి అర్ధనారీశ్వరుల వరే వారికి దర్శనమిస్తున్నట్టు భావిస్తున్నారట. ఆ ఆది దంపతులే వారి దుఃఖాలన్నీ తీరుస్తారంటూ పొంగే నదిలో ఉప్పొంగే ఉత్సాహంతో వారి చేతి గాజులు గొలుసులు గుసగుసలాడుతుండగా హృదయం ఉన్నతంగా ఆలోచిస్తుండగా ఆ వాగు ఇంకా అతి ఉన్నతంగా పొంగుతుందట. మరి ఇంత అద్వితీయమైన పూల నదిలో స్నానమాడడానికి రావమ్మా అని చెలిని పిలుస్తున్నారు. ధన్యవాదములు.